నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ దేశంలో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తూ యువతకు ఉపాధి అవకాశాల కల్పన దిశగా ప్రధాని నరేంద్ర మోదీ అడుగులు వేస్తున్నారు భోపాల్ జిల్లా కలెక్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి గోదావరి ఖని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు. ఆర్జీవన్ ఏరియాలో వోల్వో డంప్ ట్రక్ డ్రైవింగ్ శిక్షణ పొందిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందించిన జీఎం హెచ్ఆర్డీ బిహెచ్ వెంకటేశ్వరరావు. అయోధ్యకు వెళ్లి వచ్చిన రామభక్తులకు రామగుండం రైల్వే స్టేషన్ లో స్వాగతం పలికిన పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి. ఉద్యోగం తిరిగి ఇప్పించాలంటూ గోదావరి ఖని నడి చౌరస్తాలో బైఠాయించిన మాజీ మహిళా హోంగార్డ్. క్రైస్తవ చర్చిల్లో చొరబడి దాడులకు పాల్పడిన దుండగులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఐపీఎఫ్ జిల్లా కార్యవర్గం డిమాండ్. దేశంలో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తూ యువతకు ఉపాధి అవకాశాల కల్పన దిశగా ప్రధాని నరేంద్ర మోదీ అడుగులు వేస్తున్నారని భోపాల్ జిల్లా కలెక్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి అన్నారు. భారతీయ మజ్దూర్ సంఘ్ 4వ త్రైవార్షిక రాష్ట్ర మహాసభల్లో బీఎంఎస్ ఆల్ ఇండియా డిప్యూటీ జనరల్ సెక్రటరీ బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు బి రవీందర్ రాజ్ వర్మతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న నరహరి మాట్లాడుతూ ఇండియా వృద్ధి రేటు పెరగాలంటే ప్రపంచంలో యువ దేశంగా ఉన్న భారతదేశంలో పరిశ్రమల స్థాపన ఉద్యోగుల సంఖ్య పెరగాలని అన్నారు. అందుకు అనుగుణంగా భారీ చిన్న తరహా పరిశ్రమలు స్థాపించేవారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రోత్సహిస్తూ దేశం వృద్ధి రేటు పెంపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని నరహరి తెలిపారు. కాగా కాంట్రాక్టు కార్మికుల వేతన సవరణ జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వాలని, ఆశా వర్కర్ల అంగన్వాడీల జీతాల పెరుగుదల ఇతర సమస్యలపై రాష్ట్ర మహాసభల్లో చర్చించి తదుపరి చేపట్టవలసిన ఆందోళన కార్యక్రమాలపై నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. చివరి రోజు బీఎంఎస్ నూతన రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక జరుగుతుందని తెలిపారు. మాకు నిర్దేశం చేసేది ఏమిటంటే మనం ఏ విధంగా చిన్న మధ్య తరగతి పెద్ద పరిశ్రమలని మనం ఏ విధంగా ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసినట్టయితే ఈ రోజు మనకి జాబ్స్ క్రియేషన్ అంటే జాబ్స్ అంటే ఉద్యోగాలు కల్పించడం కంటే ఉద్యోగాలు ఎవరైతే కల్పించగలుగుతారో వారిని మనం ముందుకు తీసుకొని రావాలని మన ప్రధానమంత్రి గారు గౌరవ ప్రధానమంత్రి గారు సూచిస్తున్నారు. అంటే మనం ఉద్యోగాలు ఎవరైతే కల్పించగలుగుతారో అంటే ఎవరైనా ఒక పరిశ్రమ పెట్టుకున్నారనుకోండి, వారు చిన్న పరిశ్రమ పెట్టుకున్నారనుకోండి, 10 మందికి ఉద్యోగం ఇవ్వగలుగుతారు. వాళ్ళు ఒక మధ్యతరగతి పరిశ్రమ పెట్టుకున్నారా మనం తయారవుతున్నది. అందుకని మన గౌరవ ప్రధానమంత్రి గారు 2025 అంటే 24 ఆల్రెడీ మనం ఉన్నాం. ఇప్పుడు 2025 లోపు మనము $5 ట్రిలియన్ ఎకానమీ కావాలని ఒక లక్ష్యం తయారు చేసుకున్నాం. అదే 2047కి ఎప్పుడైతే మనం 100 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశం అవుతుందో అప్పుడు మనము విశ్వ గురువునే కాకుండా ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారు కావాలని వారు మన కోసం ఒక లక్ష్యం తయారు చేసుకొని పెట్టినారు మన కోసం. ఈ లక్ష్యం ఎట్లా, ఈ లక్ష్య సాధన ఎలా జరగగలుగుతుంది, ఈ లక్ష్య సాధన ఏ విధంగా మనము చేరుకోగలుగుతాము, ఈ లక్ష్య సాధన చేయాలని అంటే మనము ఎలాంటి సెక్టార్లలో పనిచేయాలి, ఎలాంటి ఆర్థిక వ్యవస్థని మనం అందరం కలిసి ఏర్పాటు చేసుకోవాలి. అందుకని ఈరోజు ఈ కాన్ఫరెన్స్ సందర్భంగా మీ అందరికి నేను చెప్పేది ఒకటే, మనము పరిశ్రమల దిశగా ముందుకు వెళ్ళాలి. చిన్న పరిశ్రమల్లో చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ 60 కోట్ల యువత ఎవరైతే ఉన్నారో 18 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఉన్నారో ఈ యువత సగటు యావరేజ్ మన దేశం యావరేజ్ 27 సంవత్సరాలు ఉన్నప్పుడు వీరిలో ఎంతో అద్భుతమైనటువంటి ఇంటెలిజెన్స్ ఉన్నది.
మంచి ఐడియాస్ ఉన్నాయి, మంచి ఇన్నోవేషన్ ఉన్నది. ఇప్పుడు భారత ప్రధానమంత్రి గారు మనం ఏం చెప్తున్నాడు, స్టార్ట్అప్ ఇండియా అని ఒక గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దానివల్ల ఏమవుతున్నది, స్టార్ట్అప్ ఇండియాలో సుమారు 1,00,000 స్టార్ట్అప్స్ మన దేశంలో 2014 నుంచి 2000 అంటే కేవలం 10 సంవత్సరాలలో 1,00,000 స్టార్ట్అప్స్ ఎవరి దగ్గర అయితే అద్భుతమైనటువంటి కళ, ప్రతిభ, జ్ఞానము, విజ్ఞానము, ఇంటెలిజెన్స్ ఉన్నదో వాళ్ళు 1,00,000 స్టార్ట్అప్స్ తయారు చేసి వాటి ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. देश के 2 दिवसीय प्रवासी अधिवेशन में सभी लोग यहाँ इकट्ठे हुए हैं। हर 3 वर्षों में इस प्रकार का अधिवेशन अनेक देश के अनेक प्रदेशों में होता है, उसी कड़ी में यहाँ भी अधिवेशन हो रहा है। मूल रूप से मजदूरों की जो समस्याएं हैं, श्रमिकों की समस्याएं हैं, तो चाहे संगठित क्षेत्र की हो, चाहे असंगठित क्षेत्र की हो, चाहे आंगनबाड़ी की हो, चाहे आशा की हो, चाहे मिड डे मील की हो, संगठित क्षेत्र की बात करें तो चाहे कोयला हो, चाहे रेल हो, जेल हो, गेल हो, भेल हो, प्रतिरक्षा हो, सब प्रकार से मजदूरों पर चौमुखी प्रहार जो है इस समय हो रहा है। मजदूरों को उस प्रहार से सुरक्षित रखने और सब प्रकार के मजदूरों के वेलफेयर से लेकर के वेतन भत्तों की सुविधा करने की चिंता करने की दृष्टि से इस अधिवेशन में चर्चा होकर के उसका समाधान निकलेगा। मुख्य रूप से इन्हीं बातों को लेकर ये 3 दिन का अधिवेशन होता है और आखिरी दिन अगले 3 वर्षों के लिए नवनिर्वाचित कार्य समिति का चेयर होकर के अगले 3 वर्षों तक उसके माध्यम से कार्य का संचालन संबंधिंచిన అనేక విషయాలు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వేతన సంబంధించిన విషయం ఏదో గత ప్రభుత్వం కూడా వేతన సవరణ చేయలేదు. ఆ సంబంధించిన విషయాలను జీవో ఇవ్వాలని కోరుతూ, అలాగే కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు, అలాగే రాష్ట్ర అంగన్వాడీ కార్మికుల సమస్యల విషయంపై కానీ, అలాగే పబ్లిక్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్ సంబంధించిన అనేక విషయాల మీద చర్చ జరుగుతుంది. ఈ 2 రోజుల సమావేశాల్లో భారతీయ మజ్దూర్ సంఘ్ అనేక విషయాలను చర్చ చేసి దానికి సమాధానంగా రాబోయే రోజుల్లో ఈఎంఎస్ చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ 2 రోజుల సమావేశంలో చివరి రోజు భారతీయ మజ్దూర్ సంఘ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ మహాసభల్లో ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యదర్శి కాచం రమేష్, దక్షిణ ప్రాంత కార్యదర్శి దొరైరాజు, బిఎంఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ తూర్పు రామరెడ్డి, ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు మల్లేష్, బిఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్యయ్య, జిల్లా అధ్యక్షులు బూర్ల లక్ష్మీనారాయణ, కార్యదర్శి కంది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రదాత, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చంద్ర కోరుకున్నారు. గోదావరిఖని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావుతో కలిసి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేసీఆర్ జన్మదిన కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గడపకు కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వెళ్లాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం, ప్రజల కోసం అనునిత్యం పరితపించిన కేసీఆర్ను కాదని మోసపు మాటలు నమ్మిన ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. పేదల మనిషిగా కేసీఆర్ చిరకాలం ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారని, మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రజల ముందుకు వస్తారని ఆశించారు. అనంతరం గోదావరిఖని ప్రభుత్వ హాస్పిటల్లోని రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆమ్ల నారాయణ, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు నాయకులు గోపు ఐలయ్య యాదవ్, కల్వచల్ర కృష్ణవేణి, కుమారి శ్రీనివాస్, రమణారెడ్డి, మెత్కు దేవరాజు, నూతి తిరుపతి, అదర్సండే సమ్మారావు, నీరటి శ్రీనివాస్, జాహిద్ పాషా, ఫయాజ్ అలీ, పిల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏ ఇంటికి పోయినా కూడా మాకు కేసీఆర్ గారి సంక్షేమ పథకం అందిందని పేద ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నటువంటి యొక్క సందర్భంగా తెలంగాణ పునర్నిర్మాణం కోసం అహోరాత్రులు శ్రమించినటువంటి కేసీఆర్ గారి పుణ్యాన నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ కూడా పరిష్కారం అయ్యేలా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కంటే గొప్ప రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ కీర్తించబడేటువంటి విధంగా పరిపాలన చేసినటువంటి కేసీఆర్ గారు మళ్ళీ మాకు ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కూడా
కోరుకుంటున్నటువంటి ఈ యొక్క సందర్భంగా ప్రతి ఇంటిల్లు పాది రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, వారు ఈ యొక్క పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఏదైనా తప్పులు చేస్తే ప్రశ్నించి మా హక్కులను మాకు వచ్చే విధంగా చేయాలని ఎలా ప్రజలందరూ కోరుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ తీసుకొచ్చిన మన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు రామగుండం ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తారు. ఉద్యమం నడిపి తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి ప్రతి ఇంటింటి గడప గడపకు సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా తన గడుపులో పెట్టుకొని సాదుకున్న వ్యక్తి కాబట్టి ఈరోజు అబద్ధాల మాటలు నమ్మి ఎవరికో గద్దె ఇస్తే ఇవాళ ప్రతి ఒక్క ఇంట్లో కూడా అందరూ కూడా ఇలా బాధపడడం జరుగుతున్నది. తొందరలోనే గౌరవ కేసీఆర్ గారిని మరొకసారి సీఎం చేయాలని ప్రతి ఒక్క ప్రజల గుండెలో నాడి కూడా అందరూ కూడా వినిపించడం జరుగుతున్నది. కాబట్టి వారు ఆరోగ్యాలతోటి ఐశ్వర్య ఆరోగ్యాలతోటి ఎప్పుడు కూడా నిలువెత్తుకు ఉండి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక గొప్పగా పాలించే దిశగా మరొకసారి కూడా వారు ముందుకు రావాలని కోరుకుంటూ సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మెడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. బ్యాక్ టు న్యూస్. సామాజిక బాధ్యత, స్వయం ఉపాధి కల్పనలో భాగంగా నిరుద్యోగ యువతకు ఓపెన్ కాస్టలలో నడుచు భారీ యంత్రంలో వోల్వో డంప్ ట్రక్ ఆపరేటర్ శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు TTCలో GM HR DBH వెంకటేశ్వరరావు చేతుల మీదుగా అభ్యర్థులకు సర్టిఫికెట్లను అందించారు. ఈ సందర్భంగా GM HR DBH వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, సింగరేణి వ్యాప్తంగా ఉన్న సమీప గ్రామ నిరుద్యోగ యువతకు, సింగరేణి ఉద్యోగుల పిల్లలకు, మాజీ ఉద్యోగ పిల్లలకు ఏదైనా ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆకాంక్షతో CSR ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టి వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించి వారికే కాకుండా వారి కుటుంబానికి కూడా పరోక్షంగా ఆర్థిక స్వావలంబన కల్పించడం గొప్ప విషయమన్నారు. వోల్వో డంప్ ట్రక్ ఆపరేటర్ శిక్షణ పొందిన వారు సింగరేణిలో కానీ ఇతర ప్రైవేట్ కంపెనీలలో చక్కటి అవకాశాలు పొందుతారని అన్నారు. సింగరేణి సంస్థ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన కోసం సుమారు 80 లక్షల విలువ గల వోల్వో డంప్ ట్రక్ పైన ఉచితంగా డ్రైవింగ్ శిక్షణతో పాటు భోజన వసతి కల్పించి వారికి నాణ్యమైన శిక్షణ ఇవ్వటం జరిగిందని, అదేవిధంగా వారి నైపుణ్యంకు సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా అందించడం జరిగిందని తెలిపారు. సింగరేణి సంస్థ ద్వారా ఇంత మంచి చక్కటి అవకాశం కల్పిస్తుంది కాబట్టి సింగరేణి కంపెనీ మీద కృతజ్ఞతా భావం, సేవాభావం కలిగి ఉండాలని అన్నారు. అయితే సింగరేణి సంస్థ ద్వారా ఇంతమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని ప్రతి ఒక్కరూ సింగరేణి సంస్థకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు. శిక్షణ పొందిన వారు కష్టపడి పనిచేసి ఉన్నత స్థానాలకు చేరాలని కోరారు. దేశంలో ఏ సంస్థలో లేని విధంగా
సింగరేణిలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని, సిఎస్ఆర్ ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. సింగరేణి ద్వారా మహిళలకు పలు వృత్తి శిక్షణ తరగతులు నిర్వహిస్తుందని, ఎందరో మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తుందని, ఆర్మీ, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థులకు శిక్షణ తరగతులు నిర్వహించి ఎందరికో ఉద్యోగ అవకాశాలు కల్పించిన గొప్ప సంస్థ సింగరేణి అని అన్నారు. నేను హ్యాపీగా ఉన్నా ఇక్కడ, ఎందుకంటే ట్రైనింగ్ అయితే ఇచ్చా, కానీ మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఇంకా క్రియేట్ చేయడానికి కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ మీకు రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మిగతా 40% కూడా ఎప్పుడవుతుందంటే మీకు ఉద్యోగం వస్తే కనుక ఐ విల్ బీ హ్యాపీ. కాంట్రాక్టర్లందరినీ రిక్వెస్ట్ చేశాను, 1, 2 సార్లు 3 సార్లు రిక్వెస్ట్ చేశాను. వాళ్ళకి ఏంటంటే ఎంతసేపటికి ఆళ్ళ లోకల్స్ ఆళ్ళ కండిషన్స్లో పనిచేసిన ఆళ్ళ ఏరియాల నుంచే తెచ్చుకుంటున్నారు తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళ మీద అంటే యూనియన్స్ ఉంటాయి, హక్కులు ఎక్కువ అడుగుతారు అనే భయం వాళ్ళలో ఎక్కువగా ఉంది. అందుకే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ముందర మనం సిన్సియర్గా పనిచేస్తుండండి రా బాబు, అన్నీ తర్వాత అన్నీ వస్తాయి ఏం చెప్తున్నా. అది ఎక్కడైతే లోపిస్తుందో కొంచెం తేడా వచ్చినా కానీ వాళ్ళు భయపడిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఎక్విప్మెంట్ క్రోర్స్ ఆఫ్ రూపీస్తో ఇన్వెస్ట్ చేసి కాంట్రాక్ట్స్ చేస్తుంటారు. ఒక్కరోజు ఆగితే కనుక వాళ్ళకి కోట్లలో నష్టం వస్తుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఎక్విప్మెంట్ సేఫ్టీ చూసుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో నమ్మకంగా ఉంటారని మనని వాళ్ళు చూడలేదు కాబట్టి మన మీద వాళ్ళకి అవగాహన ఉండదు. కానీ వాళ్ళ దగ్గరే పనిచేసి ఆ ఏరియా నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి తొందరగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి డిప్యూటీ జనరల్ సెక్రటరీ మాటి ఎల్లయ్య, సిఎంఓఏఐ అధ్యక్షులు మల్లేష్, డీజీఎం టీటీసీ వెంకటరమణయ్య, పర్సనల్ మేనేజర్ కిరణ్ బాబు, వోల్వో రీజియన్ సేల్స్ మేనేజర్ సుమంత్ కుమార్, వోల్వో కంపెనీ ట్రైనింగ్ మేనేజర్ హరిబాబు, వీటీసీ డిప్యూటీ మేనేజర్ సుజిత్, వేణుగోపాల్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ తిలకం సాక్షాత్తు రామచంద్ర ప్రభు నుదిటి తిలకమని బీజేపీ మహిళా నాయకురాలు కందుల సంధ్యారాణి కొనియాడారు. ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి అయోధ్య రామయ్య దర్శనానికి వెళ్లి తిరిగి వచ్చిన స్థానిక ప్రజలకు, భక్తులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి భక్తులతో తనలోని భావాలను పంచుకున్నారు. అయోధ్య రామయ్యను కన్నులారా చూసి పరవశించిన భక్తుల కళ్ళలోని ఆనందం తన జీవితంలో మరవలేనిదని అన్నారు. జై శ్రీరామ్ నామస్మరణతో ధన్యమైన హిందువుల జీవితం ప్రధాని మోదీ ప్రపంచనపు ముందు అడుగు అని అన్నారు. అయితే హిందూ పరిరక్షణ జాతిపితగా మోదీ కీర్తించబడుతున్నారని తెలిపారు. రాబో రోజుల్లో అయోధ్య దర్శనానికి వెళ్లే భక్తులకు మరిన్ని సదుపాయాలు, సౌకర్యాలను కలిగించే విధంగా తన కార్యాచరణ ఉంటుందని ఆలయ ఫౌండేషన్ రామన్న, మిట్టపల్లి రాజేందర్, తీట్ల రమేష్ కుమార్, వెంకట్, బొల్లు రమేష్, సుమంత్, అజయ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. సరే, మళ్ళా అవకాశం వచ్చినప్పుడు అందరికి కూడా దర్శనం ఇప్పించేటువంటి ప్రయత్నం చేద్దాము. దీనికి సహకరించి ఇంతమంది భక్తులకి అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోదీ గారికి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా మీ అందరి తరఫున మరి ప్రజలందరూ మీరు ఏదైతే అక్కడ రాముల వారిని దర్శనం చేసుకొని వచ్చిండ్రో మీ పుణ్య ఫలితం ప్రజలందరికీ కూడా అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. సమ్మక్క సారలమ్మ జాతర కొరకై చీరలపై భారీ ఆఫర్లు. రేపటి రద్దీకై నేడే కొనుగోలు చేయండి. శ్రీ సుమంగల్ సెలక్షన్స్, లక్ష్మీనగర్, గోదావరి కని. చీరలపై భారీ ఆఫర్లు. 100 రూపాయలకే సింథటిక్ చీర 5 మీటర్లు, 150 రూపాయలకే కాటన్ చీర విత్ బ్లౌజ్, 199 రూపాయలకే రెమ్జిమ్ కాటన్ చీరలు విత్ బ్లౌజ్, 400 రూపాయలకే 2 షిఫాన్ చీరలు విత్ బ్లౌజ్, 500 రూపాయలకే 2 మార్బుల్ చీరలు విత్ బ్లౌజ్, 500 రూపాయలకే 2 జరీనా చీరలు విత్ బ్లౌజ్, 600 రూపాయలకే 2 మాస్ క్రేప్ చీరలు విత్ బ్లౌజ్, 1600 రూపాయలకే 2 బెంగళూరు ఫ్యాన్సీ చీరలు విత్ బ్లౌజ్, 2000 రూపాయలకే 2 బెంగళూరు చీరలు విత్ బ్లౌజ్, 2000 రూపాయలకే 2 అంబోస్ పట్టు చీరలు, 2000 రూపాయలకే 2 సాఫ్ట్ సిల్క్ పట్టు చీరలు, 3000 రూపాయలకే 2 బిగ్ బార్డర్ గోల్డ్ టిష్యూ చీరలు విత్ బ్లౌజ్, 4000 రూపాయలకే 2 సిల్వర్ బిగ్ బార్డర్ పట్టు చీరలు విత్ బ్లౌజ్. సమ్మక్క సారలమ్మ జాతర కొరకై చీరలపై భారీ ఆఫర్లు. రేపటి రద్దీకై నేడే కొనుగోలు చేయండి. శ్రీ సుమంగల్ సెలక్షన్స్, లక్ష్మీనగర్, గోదావరి కని. బ్యాక్ టు న్యూస్. మహిళా హోంగార్డును ఉద్యోగం నుంచి తొలగించినందుకు తనకు తిరిగి ఉద్యోగం ఇవ్వాలంటూ మాజీ హోంగార్డు పద్మ శనివారం గోదావరి ఖని నడి చౌరస్తాలో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ గోదావరి ఖనికి చెందిన తాను గత కొన్ని సంవత్సరాలుగా హోంగార్డు విధులు నిర్వహిస్తుండేదాన్ని. కొంతకాలం క్రితం పద్మను అధికారులు ఉద్యోగం నుంచి తొలగించారని తెలిసింది.
అయితే పద్మ తనకు హోంగార్డ్ ఉద్యోగం తిరిగి ఇప్పించాలని అధికారులను వేడుకున్నారు. అది సాధ్యం కాకపోవడంతో గోదావరిఖని పట్టణంలో గాంధీ చౌరస్తా వద్ద నిరసన దీక్ష చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి తన ఉద్యోగం తనకు వెంటనే ఇప్పించాలని అధికారులను వేడుకున్నారు. 2009 9వ నెల 24వ తారీఖు నాకు ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం కూడా నా భర్తను వదిలిపెడితే నా 3 పిల్లల పోషణార్థకం ఒక ఆఫీసర్ పెట్టిన భిక్ష. ఆ భిక్షలో భాగంగా వేములవాడ దేవస్థానానికి సపరేట్ నాకు జీవో ఇచ్చి ఆర్డర్ కాపీ విడుదల చేసి వేములవాడ దేవస్థానానికి నన్ను డ్యూటీలోకి తీసుకున్నారు. నా కుటుంబానికి ఇచ్చిండు అది వరంగా అనుకుని నేను డ్యూటీ చేసిన. 2014లో హోంగార్డు రమేష్ పెట్రోల్ పోసుకొని చనిపోతుండు, ఉద్యోగ భద్రత కావాలని అడిగినందుకు ప్రాణాలు పోతున్నాయంటే అయ్యో ప్రాణాల దాకా ఎందుకు తెచ్చుకోవాలి, పోయి మాట్లాడదాం మందలిద్దామని అక్కడికి వెళ్ళినసరికి పోలీసు వాళ్ళందరూ అది అక్కడికి చుట్టుముట్టేసి అందరినీ జీవులకి వెళ్ళి లాక్కుంటాను, కర్రలు పట్టుకొని కొట్టుకుంటూ లాక్కుంటాను. వాళ్ళందరికీ రక్తాలు ఉన్నాయి, నా దగ్గరికి రాలేదు, నన్ను ముట్టుకోలేదు. నేను అడిగిన ఆయన చనిపోతుంది కదా, వాళ్ళ భార్య పిల్లలకి మీరేమైనా సేఫ్టీ ఉంటారా, వాళ్ళ భార్య పిల్లలకు ఉద్యోగం ఇస్తారా, ఎందుకు తను చనిపోతుంటే ఎందుకు తనని ఇట్లా చేస్తుండ్రు, వచ్చిన వాళ్ళ తోటి ఉద్యోగస్తులను ఇట్లాంటి లాక్కోవడం మీకు న్యాయం కాదు కదా, అట్లా చేయడం పద్ధత, మీ బతుకు ఒకటి వాళ్ళ బతుకు ఒకటి కదా. నేను కూడా హోంగార్డ్నే, నేను దేవస్థానం హోంగార్డ్ని కాబట్టి నాకు ఈ కష్టాలు తెలియదు. రోడ్ల మీద చేసే వాళ్ళ కష్టాలు ఇట్లున్నాయని చెప్పి వాళ్ళు చెప్తుంది కదా, వాళ్ళకు భద్రత అడుగుతుంది కదా, దానికే మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే నీకు ఏం తెలియదు, దేవస్థానం ఆమో నీకు ఇక్కడ అడిగే రైట్స్ లేవు అని చెప్పేసి చిలకలగూడ సిఐ అప్పుడు అది గాంధీ హాస్పిటల్ సర్కిల్లో చిలకలగూడ సిఐ గారు శ్రీనివాస్ సార్ మాట్లాడితే అవును కావచ్చు నిజమే నాకు తెలియదు కావచ్చు సపరేట్గా నేను వెళ్ళొచ్చినప్పుడు నా మీద 353 కేసు బుక్ చేసి ఒక 14 కేసెస్ నా మీద బుక్ చేసింది. ఏమనలేదు కానీ గిట్రీ అయింది, ఇంకా చాలా కేసులు అయినాయి. 41A సెక్షన్ హెచ్చరిక పెట్టిండు నా పైన, ఎటు వెళ్లకుండా మళ్ళీ ఉద్యోగం రాకుండా ఏ ఒక్కరు పొలిటికల్ వచ్చినా నేను అడగకుండా సొసైటీ నన్ను దాడి చేసి చంపే రకంగా ఆమె రౌడీ షీటర్ అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి వాళ్ళు నోటెడ్గా చేస్తుండ్రు. ఎందుకు? రంగారెడ్డి జిల్లా జన్వాడ గ్రామంలోని క్రైస్తవ చర్చిలో జరిగిన దాడిపై ప్రభుత్వం స్పందించి దుండగులపై చర్యలు తీసుకోవాలని ఇంటర్ డినామినేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ జిల్లా అధ్యక్షులు మైపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డిలైట్ డిమాండ్ చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జన్వాడ చర్చిలో 200 మంది దుండగులు చొరబడి విలువైన వస్తువులను ధ్వంసం చేసి కులం పేరుతో దూషిస్తూ పురుషుల మీద, స్త్రీలపైన, పిల్లలపై దాడి చేయడం జరిగిందని తెలిపారు. ఇలాంటి ఏహమైన చర్యలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం చర్యలకు పూనుకోవాలని తెలిపారు. అయితే శాంతిని కోరుకునే క్రైస్తవులపై దాడులు సరైనవి కావని ఖండించారు. రంగారెడ్డి జిల్లాలో నార్సింగి అనే ప్రాంతంలో జువాడ్ అనే ప్రాంతంలో క్రైస్తవుల మీద చర్చి మీద దాడి చేశారు. దాన్ని ఖండించడానికి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. రంగారెడ్డి జిల్లా విషయం ఏంటంటే రంగారెడ్డి జిల్లా నర్సింగిలో జువాడ అనే ప్రాంతంలో మెథడిస్ట్ చర్చిలో ఒక 200 మంది దుండగులు చొరబడి విలువైన వస్తువులన్నీ పాడు చేసి కులం పేరుతో దూషిస్తూ వికలాంగులను, పురుషులను, స్త్రీలను, చిన్నపిల్లల్ని అందరి మీద రాళ్లతోనూ కర్రలతోనూ ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేసి అందులో ఒక 11 మంది క్రైస్తవులను గాయాల పాలు చేశారు. అందులో 3 చాలా సీరియస్గా ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారని తెలియడం జరిగిందని. మణిపూర్లో ఇలాంటి సంఘటనే కొన్ని నెలల క్రితం జరిగింది. అది మరవక మునిపే క్రైస్తవుల మీద ఇలాంటి దాడి జరగడం చాలా మా క్రైస్తవ సమాజాన్ని భయాందోళనకు గురి చేస్తుందండి. కనుక ఈ యొక్క దాడిని పెద్దపల్లి జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి. అయితే ప్రభుత్వం వారు వెంటనే స్పందించి ఇలాంటి దాడులు మరలా రిపీట్ కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాం. మొట్టమొదటిగా వారిపై జరిగించినటువంటి ఆ దాడిని, కుల దూషణను విచక్షణారహితంగా చేసినటువంటి మానవీయ కోణములో మానవులముగా, సేవకులముగా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రెండవదిగా క్రైస్తవులు ఎప్పుడు కూడా ఎవరికి నష్టాన్ని కానీ, అన్యాయాన్ని కానీ, లేకపోతే అశాంతిని కానీ, లేకపోతే హింసను కానీ ప్రేరేపించేవారు కాదు. సేవకులైనా భక్తులైనా ఎప్పుడు ప్రేమను చాటి చెప్పేవారు, శాంతిని కోరుకునేవారు, హింసకు దూరంగా ఉండేవారు. అలాంటి క్రైస్తవ మందిరంలోకి అలాంటి భక్తుల మీదకి దూషిస్తూ దాడి చేసినటువంటి వారిని సమగ్ర విచారణ చేసి వారిపై తగినటువంటి చర్యలు తీసుకొని క్రైస్తవ సమాజానికి మేలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ విలేకరుల సమావేశంలో ఐపీఎఫ్ ఉపాధ్యక్షులు రవిపాల్, ఉప ప్రధాన కార్యదర్శి ప్రహర్షి, సల్మాన్ రాజ్, గాబ్రియల్, ప్రసన్న, రవివర్మ,
జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు. సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించి నగరాన్ని అభివృద్ధి చేయడంలో తోడ్పాటును అందించాలని అధికారులను సిబ్బందిని రామగుండం నగరపాలక సంస్థ నూతన కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ కోరారు. శనివారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో విభాగాల వారీగా అధికారులతో సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పన్ను వసూళ్లు మెరుగుపరిచేందుకు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేంత వరకు సెలవు దినాల్లోనూ పనిచేయాలని ఆదేశించారు. మొండి బకాయిదారుల నుంచి పన్ను వసూలు రాబట్టేందుకు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇంజనీరింగ్ విభాగం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో నిర్లక్ష్యం సహించేది లేదని అన్నారు. వాయిదా వేయకుండా అన్ని పనులు సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. పని వేళల్లో కార్యక్షేత్రంలో లేదా కార్యాలయంలో అందుబాటులో ఉండాలని అన్నారు. అంతకుముందు గౌతమి నగర్లోని డిఆర్సిసి కేంద్రాన్ని సందర్శించారు. యంత్రాలను వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. కంపోస్టు తయారీ పునరుద్ధరించాలని ఆదేశించారు. ఈ సమావేశాల్లో డిప్యూటీ కమిషనర్ త్రయంబకేశ్వరరావు, సూపరింటెండెంట్ ఇంజనీర్ చిన్నారావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుచరణ్, అసిస్టెంట్ కమిషనర్ రాజలింగు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు. అంతర్గా మండలం గోలివాడ సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని గోదావరికని ఏసీపీ ఎం రమేష్ అన్నారు. శనివారం సాయంత్రం ఆయన గోలివాడ సమ్మక్క సారలమ్మ జాతర పనులను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఇక్కడకు వచ్చే జనాలకు ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని సూచించారు. భక్తులు సైతం ఎంత సురక్షితంగా వస్తారో అంతే సురక్షితంగా వెళ్లేటట్లు ప్లాన్ చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం సిఐ టి ప్రవీణ్ కుమార్, ఎంఆర్ఓ పనకంటి రామ్మోహన్ రావు, ఆర్తీలు రాజేందర్ రెడ్డి, శ్రీధర్, ఎస్ఐ వెంకట్, ఆలయ కమిటీ చైర్మన్ పెండ్రు హనుమన్ రెడ్డి, కోల రామ్మూర్తి గౌడ్, ఆవుల గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ అంతర్గామ మండలంలోని గోయిల్వాడ సమ్మక్క సారలక్క జరిగే జాతర ప్రదేశానికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ వచ్చే క్రౌడ్ను దృష్టిలో పెట్టుకొని, వచ్చే పబ్లిక్ను దృష్టిలో పెట్టుకొని టెంపుల్ కమిటీ తోటి, ఎంఆర్ఓ గారితో మరియు మా పోలీసు ఇన్స్పెక్టరు ఎస్ఐ గారితో ఒక పూర్తి స్థాయిలో చర్చించి ఏ రకమైనటువంటి భక్తులకు ఏమైనా అసౌకర్యం కలగకుండా చాలా వాళ్ళు ఒక భక్తిభావంతో సమ్మక్క సారలక్క జాతరను జరుపుకునే విధంగా, దర్శించుకునే విధంగా ఏర్పాట్లను సమీక్షించడం జరిగింది. ఈ 3 రోజులు జరిగే జాతరకు వచ్చే పబ్లిక్ కూడా మా యొక్క విన్నపం ఏంటంటే వాళ్ళు ఒక భక్తి భావంతో ఇక్కడికి వచ్చి ఎంత సేఫ్గా అయితే వస్తారో అంతే సేఫ్గా, అంతే సురక్షితంగా వెళ్ళే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ ట్రాఫిక్కు సంబంధించి, దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లు చాలా టెంపుల్ కమిటీ వాళ్ళు చాలా బాగా చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా భక్తులకు మళ్ళొకసారి విన్నపం ఏంటి అంటే వాళ్ళు చిన్నపిల్లలు కానీ వృద్ధులను కానీ తీసుకొని వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా సేఫ్గా, సురక్షితంగా వచ్చి సురక్షితంగా పోవాలి. ఏ చిన్న ఇబ్బంది కలిగినప్పటికీ కూడా మేము పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి లోకల్లో అందుబాటులో ఉన్న పోలీసు కానీ లేకుంటే 100 కానీ వాళ్ళు డయల్ చేసినట్టయితే మేము వెంటనే స్పందించి భక్తులకు ఏ రకమైనటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకు తగిన సౌకర్యాలు కల్పిస్తాం. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8886 777 990 855 2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499 333 03 9989 497 898. బ్యాక్ టు న్యూస్. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 70వ జన్మదినం పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ రామగుండం పట్టణ అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రామగుండం పట్టణం మరియు స్థానిక తబితా నిస్సహాయ
పిల్లల ఆశ్రమంలో పిల్లల మధ్యలో కేక్ కట్ చేసి పండ్లు స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఉన్న రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో మొదటగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో 20వ డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్, కరివేద శ్రీనివాసరెడ్డి, ఆసాది వేణుగోపాల్, షేక్ ఇంతియాజ్, ఆరుముల్ల కనకపాలు, జెన్కో యూనియన్ నాయకులు తాటిపల్లి కృష్ణమూర్తి, భోగే మల్లేష్, కలివేని మల్లేష్, గూడూరి వెంకన్న, కుమారస్వామి, పిల్లి సాయి, పుల్లగొల్ల ప్రశాంత్, గుండరాజు, కొమ్మరాజుల శ్రీనివాస్, అల్లపు సాయి, కాగితాల సాయికృష్ణ, కొమ్మరాజుల అనిల్, శ్రీనాథ్, ఆశ్రమ నిర్వాహకులు వీరేంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు. అవినీతికి పాల్పడ్డ గ్రామ కార్యదర్శి, మాజీ సర్పంచ్, మాజీ ఉప సర్పంచ్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని పల్లె శ్రీనివాస్, మేరుగు నరేష్ గౌడ్లు కోరారు. అంతర్గం ప్రెస్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఆర్టీఐ చట్టం ద్వారా పెద్దంపేట గ్రామంలో 90,03,003 రూపాయల అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారని గ్రామ కార్యదర్శి, మాజీ సర్పంచ్, మాజీ ఉప సర్పంచ్లపై 31 జనవరి 2023 రోజున జిల్లా కలెక్టర్ డిపిఓలకు సమాచారం ఇవ్వగా విచారణ జరపగా 1,95,040 రూపాయలు అన్యాక్రాంతం అయ్యాయని తేలిందన్నారు. ఇట్టి పైకమును పంచాయతీ ఆఫీసులో 31 జనవరి 2024న జిల్లా కలెక్టర్ డిపిఓ ద్వారా తెలిసినప్పటికీ చెల్లించకపోగా తప్పించుకొని తిరుగుతున్నారని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీకి డబ్బులు చెల్లించాలన్నారు. ఇక ముందు గ్రామంలో పోటీ చేసే అభ్యర్థులు ఇటువంటి తప్పులు చేయకుండా ఉంటారని అనుకుంటున్నట్లుగా తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో పైడిపల్లి వెంకటస్వామి, రేగోళ్ల వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. పెద్దంపేట గ్రామంలో గతంలో ఆర్టీఐ సమాచార హక్కు చట్టం 2005 ద్వారా సమాచారం తీసుకొని రికార్డులు తనిఖీ చేసి అందులో అవినీతి 90,03,003 రూపాయల అవినీతి జరిగిందని డిపిఓ గారికి మరియు జిల్లా కలెక్టర్ గారికి 31/1/2023 రోజున ఫిర్యాదు చేయడం జరిగింది. విచారణ అనంతరం 31/1/2024 రోజున అవినీతి పెద్దంపేట గ్రామంలో అవినీతి 1,95,040 రూపాయలు అవినీతి జరిగిందని, ఈ అవినీతికి సంబంధించిన గ్రామ కార్యదర్శి మరియు గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ గారు 7 రోజుల్లోప గ్రామ పంచాయతీ ఖాతాలో ఈ 1,95,000 అవినీతి డబ్బులను రికవరీ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ జిల్లా కలెక్టర్ గారు అవినీతికి సంబంధించిన అధికారులు తెలిసి ఉన్నప్పటికీ వారిని అధికారులను గ్రామ కార్యదర్శిని సస్పెండ్ చేయకుండా సర్పంచ్ మరియు ఉప సర్పంచులను వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇలాగనే కాలక్షేపం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారు స్పందించి వెంటనే ఇలాంటి అవినీతి చేయకుండా అధికారులను ఇక ముందు కూడా పెద్దంపేట గ్రామంలో ఎలక్షన్లో పోటీ చేసే ఏ అభ్యర్థులైనా సేవ చేయాలన్న భావనతోటే ఎలక్షన్లో పోటీ చేయాలి, కానీ అవినీతిని దోచుకుంటాము, ప్రజల సొమ్మును దోచుకుంటామన్న విధానంతో ఎలక్షన్లోకి రాకూడదని నా తరఫున నేను నిర్ణయించుకుంటున్నాను. అవినీతికి పాల్పడ్డారని గ్రామ కార్యదర్శి, మాజీ సర్పంచ్, మాజీ ఉప సర్పంచ్లపై చర్యలు తీసుకోవాలని కోరడం విడ్డూరంగా ఉందని పెద్దంపేట మాజీ సర్పంచ్ మేరుగు భాగ్యలక్ష్మి, మాజీ ఉప సర్పంచ్ కోడిపుంజుల భూమేష్, మేరుగు గురువయ్య తదితరులు అన్నారు. అంతర్గం ప్రెస్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఆర్టీఐ చట్టం ద్వారా పెద్దంపేట గ్రామంలో 90,03,003 రూపాయల అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో దానికి సమాధానం చెప్పమని, అయినప్పటికీ పోయిన నెల 26వ తేదీన మళ్ళీ 1,95,000 రూపాయలు రికవరీ నోటీస్ ఇచ్చారని, అయినప్పటికీ పోయిన నెల 26వ తేదీన మళ్ళీ 1,95,000 రూపాయలు రికవరీ నోటీస్ ఇచ్చారని, అయినప్పటికీ మా సమయం అయిపోయినందున మేము తన పేరు ఉన్నందున మా కార్యదర్శిని అడిగితే తాను సమాధానం ఇస్తానని చెప్పానన్నారు. ఇంకా మీరే ఇవ్వాలని అడిగితే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మా ఎదుగుదలను ఓర్వలేకనే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని వారన్నారు. అవసరమైతే తాము పరువు నష్టం దావా వేస్తామన్నారు. మమ్మల్ని చాలా మేము చేసిన పనులు ఎన్నో ఉన్నాయి గ్రామంలో, అన్నిటికీ ఈ 93 లక్షలు వచ్చినాయని అప్పుడు ఒకసారి చేసారు, అట్లనే ఊరుకున్నాము. అయినా మళ్ళా ఇచ్చుకుంటూనే వెళ్తూనే ఉన్నారు. వాళ్ళ జోలికి మేము పోయిన వాళ్ళం కాదు, వాళ్ళని ఏం అన్నోళ్ళం కాదు, చేసిన వాళ్ళం కాదు. గ్రామ ప్రజలు ఎంతో మంచోళ్ళు మాకు. మేము ఎన్ని చేసినా చేయలేదు అని ఒక్కరు కూడా మేము వాళ్ళు అనలే. గ్రామ ప్రజలు ఏనాడు మమ్మల్ని నిలదీయలే. ఈ నలుగురే
మా ఎంబడి పడతారు. ఈ నలుగురు ఎంబడి పడకుండా ఇట్లా చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు 93 లక్షల నుంచి మళ్ళా 1,95,000 ఏమో వచ్చింది. ఇట్లా చేసుకుంటా పోతా అంటే అయిపోయినాక కూడా మా ఎంబడి పడతా అంటే మేము ఏం చేయగలుగుతాం? ప్రతి ఒక్క బిల్లు ఇస్తేనే మాకు బిల్లులు ఆమె కొట్టింది. ఆమె ఏ ఒక్కటి కూడా మేము బిల్లులు ఇవ్వండి ఆమె చేయలే. మాకు ప్రతి బిల్లు ఏ పని చేసినా ప్రతి బిల్లు కార్యదర్శి మేడానికి ఇస్తేనే మాకు అన్ని చెక్కులు కొట్టింది. ఈ నెల 16న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణి కోల్ ఇండియాలో సమ్మె నోటీస్ ఇచ్చి కేవలం ప్రెస్ మీట్ కు పరిమితమై కార్మికుల వద్దకు వెళ్లి ప్రచారం చేయకుండా ఉండి నేడు సమ్మె సింగరేణిలో విజయవంతం కావడంతో మాకు ఎక్కడ పేరు రాదో అని ఏఐటీయూసీ నాయకులు సిఐటియు విమర్శించడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని మెండే శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు శనివారం సిఐటియు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామగుండం, శ్రీరాంపూర్, మందమరి ఏరియాలలో మీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి సింగరేణిలోనూ సమ్మె విజయవంతం చేయాలని కోరింది. నిజం కాదా? సమ్మె పోస్టర్లు విడుదల చేసింది నిజం కాదా అంటూ ప్రశ్నించారు. యాజమాన్యం ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూసీలను కార్పొరేట్కు పిలిచి మాట్లాడిన తర్వాత ఏం జరిగిందో కార్మికులకు చెప్పకుండా సమ్మె రోజున నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని చేయడం వల్ల కార్మిక వర్గానికి అయోమయానికి గురి చేయడం మీరు కాదా అని సూటిగా ప్రశ్నిస్తున్నామన్నారు. ఇక్కడ ఎవరు యాజమాన్యానికి గెలిచిన సంఘాలు అనుకూలంగా ఉన్నాయా, ప్రతిపక్ష సంఘాలు అనుకూలంగా ఉన్నాయో ఈ సమ్మెతో పూర్తిగా కార్మికులకు అర్థమైందని, రాబోయే కాలంలో కార్మికులు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆర్జీవన్ ఉపాధ్యక్షులు ఆరపల్లి రాజమౌళి, ఎస్కే గౌస్, నంది నారాయణ, శంకర్, జె మల్లేష్, ఈదా వెంకటేశ్వరరావు, ఎండి రహీం ఖాన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 6వ తేదీన దేశవ్యాప్తంగా శ్రామిక వర్గం మొత్తం అంటే అందులో రైతులు, కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొనడం జరిగింది. మన సింగరేణికి వచ్చేసరికి సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీసీ, ప్రాతినిధ్య సంఘంగా ఉన్న ఐఎన్టీసీ వాళ్ళు కూడా సమ్మె పిలుపు ఇవ్వడం జరిగింది. పోస్టర్లు కూడా వేయడం జరిగింది. అలాగే సమ్మె నోటీసు కూడా ఇచ్చారు. ఇప్పుడు దొంగే దొంగ అన్నట్టుగా సిఐటియు జేఏసీని విచ్ఛిన్నం చేసిందని చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్టో కార్మికులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు కోల్ ఇండియాలో 4 జాతీయ కార్మిక సంఘాలు సమ్మె నోటీస్ ఇచ్చినాయి. కోల్ ఇండియాలో ఏఐటీసీ పాల్గొన్నది, సమ్మె విజయవంతమైంది. ఇక్కడ పెద్దపల్లిలో కానీ రాష్ట్రంలో కానీ ఏఐటీసీ పెద్దపల్లి జిల్లా సంఘం కూడా సమ్మెలో ఉన్నది, జేఏసీ తోటి కలిసి ఉన్నది. వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ప్రదర్శనలో పాల్గొన్నారు. అట్లాగే రాష్ట్రంలో కూడా పాల్గొన్న పరిస్థితి ఉంది. సింగరేణికి వచ్చేసరికి విచిత్రంగా ఈరోజు కార్మికుల సమ్మెను, పోరాటాన్ని నీరుగార్చిన చరిత్ర ఈరోజు ఏఐటీసీ, ఐఎన్టీసీలకు దక్కిందనేది. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దేశంలో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తూ యువతకు ఉపాధి అవకాశాల కల్పన దిశగా ప్రధాని నరేంద్ర మోదీ అడుగులు వేస్తున్నారు. భోపాల్ జిల్లా కలెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ పరికి పండ్ల నరహరి. గోదావరి ఖని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు. ఆర్జీవన్ ఏరియాలో వోల్వో డంప్ ట్రక్ డ్రైవింగ్ శిక్షణ పొందిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందించిన జీఎం హెచ్ఆర్డీ బిహెచ్ వెంకటేశ్వరరావు. అయోధ్యకు వెళ్లి వచ్చిన రామభక్తులకు రామగుండం రైల్వే స్టేషన్లో స్వాగతం పలికిన పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి. ఉద్యోగం తిరిగి ఇప్పించాలంటూ గోదావరి ఖని నడి చౌరస్తాలో బైఠాయించిన మాజీ మహిళా హోంగార్డ్. క్రైస్తవ చర్చిల్లో చొరబడి దాడులకు పాల్పడిన దుండగులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
ఐపీఎఫ్ జిల్లా కార్యవర్గం డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.